హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో నో సీట్ అలాట్ అయిన వాళ్ళకి, అలాగే నో సీట్ అలాట్ అయిన వచ్చిన వాళ్ళకి, సీట్ అలాట్ అయిన వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది డీటెయిల్స్ చెప్తాను. చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామందికి డౌట్స్ ఉంది. సో నో సీట్ అలాట్ అని ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కాలేదు అని అర్థం. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, తప్పదు. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల కానివ్వండి, మీ ర్యాంక్కి తగ్గట్టుగా కాలేజ్ చూస్ చేసుకోకపోవడం వల్ల మీకు సీట్ అనేది అలాట్ కాలేదు. సో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో, సీట్ అలాట్ అయిన వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా మీకు ఏదైతే కాలేజ్లో సీట్ వచ్చిందో మీ అలాట్మెంట్లో కింద డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అందులో ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్ అని ఇక్కడ వస్తుంది. అంటే ఆ కాలేజీకి సంబంధించి పర్టికులర్గా ఆ కోర్స్లో ఎంత ఫీజు ఉన్నదనేది డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ కిందనే మీకు ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ 0 అని వచ్చింది అనుకోండి, మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది. లేదు ఇక్కడ మీకు సేమ్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుందని అనుకోండి, ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్, ఇక్కడ కొంత అమౌంట్ చూపిస్తే ఆ అమౌంటే మీకు కాలేజ్ ఫీజు, అంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదని అర్థం. సో పైన మీకు కొంత అమౌంట్ చూపించి కింద మీకు 0 అని వచ్చింది అనుకోండి, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది అని అర్థం. లేదు అని అంటే మీరు ఖచ్చితంగా ఆ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. లేదా మీరు తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళి లేదా కాలేజ్లో ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. సో ఇది నో సీట్ అలాట్ వచ్చిన వాళ్ళు సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయాలి. సీట్ వచ్చిన వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉండి మీకు ఇక్కడ ఫీజు అనేది వచ్చిందనుకోండి, మీరు పర్టికులర్గా కాలేజీకి వెళ్ళి కాంటాక్ట్ కావాలి. లేదా సెకండ్ ఫేజ్లో అయినా మీరు దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్.